మరో బ్రేకింగ్ చూస్తున్నాం మనం. సచివాలయంలో నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సిఆర్డీ అథారిటీ తీసుకున్న కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. భేటీ అనంతరం ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, మొత్తానికి ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై అయితే చర్చ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యాసోని ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతోంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగేటువంటి ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదైతే ముఖ్యంగా కేబినెట్ కి సంబంధించిన దాంట్లో సిఆర్డీఏకి సంబంధించి అథారిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమి కేటాయింపు అంశము, అలాగే పంచాయతీరాజ్ విభాగంలో ఏపీఎస్ఐఆర్టీకి 5 ఎకరాల కేటాయింపు, అలాగే సచివాలయం హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. ఇక కొన్ని ఏదైతే ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినటువంటి సుల్లూరులో ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాల కేటాయింపు, ఇట్లా కొన్ని సిఆర్డీఏ పరిధిలో తీసుకున్నటువంటి అథారిటీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాటుగా ఎస్ఐపిబి సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కీలకమైనటువంటి కన్స్ట్రక్షన్ ఏవైతే జరుగుతున్నాయో దానికి సంబంధించి, అలాగే కొత్తగా వస్తున్నటువంటి వీటి కోసం కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రతి కేబినెట్ తరువాత కూడా తాజా రాజకీయ పరిణామాలపైన సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతోటి చర్చిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈసారి సమావేశంలో కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు ప్రస్తుతం ఏదైతే యుద్ధం కారణంగా రాష్ట్రంలో గ్యాస్ కి సంబంధించినటువంటి అంశం ఎక్కువగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు సహా మిగిలిన ముఖ్య అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక కేబినెట్ సమావేశం తర్వాత రాజకీయ పరిణామాలతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి విషయాలపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతోటి చర్చించే అవకాశం ఉంది. ముందుగా 10:30 కేబినెట్ భేటీ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని అరగంట పాటు వాయిదా వేస్తూ 11 గంటలకు ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతోంది. సోని, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కాంతి.